రాహుకాల దీపాలు పెడుతూ ఉంటారు కదండి. ఈ రాహుకాల దీపాలు పెట్టేటప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి, నెల్లూరు ప్రాంతం వారు మాత్రమే పెట్టాలా, లేకపోతే కనుక అన్ని ప్రాంతాల వారు పెట్టుకోవచ్చా, తర్వాత అది ఇంట్లో పెట్టుకోవచ్చా అనేటటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ రాహుకాల దీపం అనేటటువంటిది ఏ విధంగా పెడతారు అంటే, నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయల్లో ఉన్నటువంటి రసాన్నంతా కూడా తీసేసి ఆ డిప్పల్లో అది నువ్వుల నూనె, ఆవు నెయ్యో పోసి పెడుతూ ఉంటారు రాహుకాల దీపాలు అనేటటువంటిది. అయితే రాహు సంచార ప్రభావం అంతా కూడా, ఈ రాహు సంచార ప్రభావం అంతా కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే తిరుమల గిరివాసులకి ఉంటుంది. తిరుపతి ప్రాంతం వారందరికీ కూడాను ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారందరికీ ఎక్కువగా కూడా ఈ సంచార ప్రభావం అనేటటువంటి, రాహు సంచార ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. అందుకను అటువైపు ప్రాంత వారందరూ కూడాను నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా తమిళనాడు వారందరూ ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు. కానీ భిన్నత్వంలో ఏకత్వం భారతీయత కదా. కాబట్టి ఎక్కడ నుంచో ఒకళ్ళు చెప్తారు ఈ విధంగా పెట్టుకుంటే మాకు మంచి జరిగింది అని. తప్పులేదు, దైవానికి పెట్టేటటువంటి దీపం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ రాహుకాల దీపం పెట్టేటప్పుడు మనకి మంగళవారాలు పెడుతూ ఉంటారు కదండి. ఈ రాహుకాల దీపము అంటే పెడతారు. అది ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే ఇంట్లో పెట్టుకోకూడదని చెప్తారు పెద్దలు. ఇంట్లో పెట్టుకోవాల్సిన పని లేదు, పెద్దలు వద్దనే చెప్తూ ఉంటారు. అయితే మరి ఎక్కడ పెట్టాలండి? దేవాలయాలు ఆ సమయానికి తీసుంటాయా అని అంటే ఈ రాహుకాల సమయంలో దేవాలయాలు తీసుంటాయి. మనకి ఉదాహరణకి శ్రీకాళహస్తిని మనం చూసుకున్నట్టయితే కనుక అక్కడ రాహుకేతువుల పూజ చేయటంతో పాటుగా ఈ రాహుకాల పూజలు, అదేవిధంగా ఈ రాహుకాలంలో పెట్టేటటువంటి దీపాలు, అదేవిధంగా మన ప్రాంతంలో కూడా చుట్టూ ఎక్కడ ఉంటే అక్కడ. అంటే ఇది ఎవరైనా పెట్టుకోవచ్చా, కేవలం ఆ ప్రాంత వాసులకేనా అనంటే ఆ ప్రాంత వాసులతోనే ఎందుకు మొదలైంది అనంటే అక్కడ రాహు సంచార ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మొదలుపెట్టారు. ఆ తర్వాత అన్ని చోట్ల, ఆంధ్రప్రదేశే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలే కాదు, ఎవరైనా పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇవాళ మనం గమనిస్తే ఈ రాహుకాల దీపం పెడితే మాకు మంచి తప్పులేదు, పెట్టుకోవచ్చు. అయితే ఇంట్లో పెట్టుకోవటం అంత మంచిది కాదు, దేవాలయాల్లో పెట్టుకోండి. మరి ఆ సమయానికి దేవాలయాలు తీసుంటాయా అంటే తీసుంటాయనే చెప్పచ్చు. చాలా దేవాలయాలను మనం గమనిస్తూ ఉంటాం. లేదండి మేము ఇవాళ రాహుకాల దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాం అని ఏదైనా దేవాలయాలకు వెళ్ళి చెప్పండి. లోపల అంతరాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తాళాలు వేసుకున్నా బయట పెట్టుకోవచ్చు కదా, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడైనా సరే. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. రాహుకాల దీపం అనేటటువంటిది ఈ విధంగా పెట్టాలి.